హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో గత కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీ భూములను అమ్మేసేందుకు వేలం వేస్తోందని, వెంటనే ఈ భూముల వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇలా నిరసనలు చేసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఈడ్చుకెళ్లి లాక్కెళ్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? రేవంత్ ప్రభుత్వం ఈ భూములను ఎందుకు అమ్మేయాలని చూస్తుంది? అసలు ఈ వివాదం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని 1974లో స్థాపించారు. ఆ సమయంలో ఈ యూనివర్సిటీకి మొత్తం 2300 ఎకరాలు ఉండేవి. అంటే 2300 ఎకరాలను ఈ యూనివర్సిటీకే కేటాయించారు. కానీ ఇప్పుడు అంటే ఈ 2025లో చూసుకుంటే ఇప్పుడు కేవలం ఆ యూనివర్సిటీ 1800 ఎకరాల్లోనే ఉంది. అంటే గడిచిన 50 ఏళ్లలో అంటే 1974 నుంచి ఈ 2025 వరకు చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలే ఆ యూనివర్సిటీ భూమిని లాగేసుకున్నాయి. వివిధ కారణాలు చెప్పి ఆ యూనివర్సిటీ భూములను లాగేసుకున్నాయి. ఆ భూములను వేరే సంస్థలకు, వేరే ప్రైవేట్ సంస్థలకు అప్పగించేశాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఈ యూనివర్సిటీకి కేవలం 1800 ఎకరాలు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రేవంత్ ప్రభుత్వం ఈ 1800 ఎకరాల్లో మరో 400 ఎకరాలను అమ్మేయాలని చూస్తుంది. ఆ భూములను వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తుంది. అందుకే హెచ్సియు విద్యార్థులు దీన్ని అడ్డుకుంటున్నారు. ఈ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేసిందంటే ఈ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను టీజీఐఐసికి అప్పగించింది. టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఈ టీజీఐఐసి ఏం చేస్తుందంటే ఈ 400 ఎకరాలను వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుంది. అప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ భూముల్లో వాళ్ళకి సంబంధించిన కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ అవి పెట్టుకుంటారు. సో ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఈ విధంగా చెప్తుంది. అయితే యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటున్నారు. ఈ భూములు యూనివర్సిటీకే చెందుతాయని చెబుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ భూములు అమ్మేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా యూనివర్సిటీకి చెందిన భూములను వేరే వాళ్లకు అప్పగించడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు. ఈ 400 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే అక్కడ వివిధ కంపెనీలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి. దీనివల్ల అక్కడ ఉండే అటవీ సంపద కోల్పోతుంది. అలాగే అక్కడ ఉండే జీవ వైవిధ్యానికి కూడా నష్టం జరుగుతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకే రేవంత్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీ భూములను అమ్మేయాలనే ఆలోచన మానుకోవాలని, వెంటనే ఈ వేలాన్ని ఆపేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఆఖరికి రేవంత్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ 400 ఎకరాలు మావే అని చెప్తుంది. అసలు ఈ యూనివర్సిటీకి ఈ 400 ఎకరాలకు సంబంధమే లేదని అంటోంది. 21 ఏళ్ల క్రితం ఈ భూములను అప్పటి ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని, మేము దీనిపై కోర్టులో పిటిషన్ వేశామని, న్యాయ పోరాటం ద్వారా ఈ భూములను మేము దక్కించుకున్నామని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు అసలు ఆ రెవెన్యూ రికార్డులో కూడా ఈ 400 ఎకరాలు ప్రభుత్వ భూమికి చెందినట్లే ఉన్నాయని కూడా చెబుతోంది. అయితే యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ప్రభుత్వం చెప్పేది అంతా అబద్ధమని చెప్తున్నారు. ఈ 1800 ఎకరాలు కూడా యూనివర్సిటీకే చెందుతాయని చెప్తున్నారు. ఇంతకుముందు 2300 ఎకరాలు ఉంటే ఇప్పుడు 1800 ఎకరాలకే వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు ఇందులో ఉన్న 400 ఎకరాలను తీసుకొని అమ్మేలా చూస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ భూములు రెవెన్యూ రికార్డులో కూడా ఉందని చెప్తుంది కదా. అయితే ఈ రెవెన్యూ రికార్డులో కూడా ఉందని అది ఎలా నమ్మమంటారు? ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా తారుమారు చేయొచ్చని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రాజకీయ నాయకులు ఈ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను అమ్మేసి వాళ్ళ జేబులను నింపుకోవాలని చూస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. అంతేకాదు ఈ 400 ఎకరాలను అమ్మేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఏంటి మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది? గతంలో 2300 ఎకరాల్లో యూనివర్సిటీ ఉంటే ఇప్పుడు అది 1800 ఎకరాలకు తగ్గిపోవడం ఏంటి? మళ్ళీ ఇప్పుడు అందులో ఉన్న భూములను అమ్మడం ఏంటి?
వీళ్ళు అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, కంపెనీలు ఇండస్ట్రీలు తీసుకొస్తామని చెప్తున్నారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు. కానీ అక్కడ ఉన్న అటవీ సంపదను నాశనం చేసి అక్కడ మేము అక్కడ డెవలప్మెంట్ చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు దాన్ని? మీకు కావాలంటే అవుట్స్కట్స్లో చేసుకోవచ్చు కదా డెవలప్మెంట్ అనేది. ఎక్కడైనా అక్కడనే గచ్చిబౌలిలోనే, మాదాపూర్లోనే ఇక్కడనే చేయాలని డెవలప్మెంటే ఇక్కడనే కావాలా? ఇక్కడ మరో విషయం ఏంటంటే రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని చెప్తుంది. సిటీ అవుట్స్కట్ లో 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని చెప్తుంది. మరి అక్కడైనా అభివృద్ధి చేసుకోవచ్చు కదా, అక్కడైనా డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఆ డెవలప్మెంట్ ఎవరు ఆపుతారు? సో ఇక్కడ యూనివర్సిటీకి చెందిన భూముల్లో, యూనివర్సిటీ భూముల్లో అటవీ సంపదను నాశనం చేసి అక్కడ డెవలప్మెంట్ చేయడం ఏంటి? సో ప్రపంచమంతా అడవులను కాపాడాలి, అడవులను రక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటుంటే ఇక్కడ ఏంటి మరి మనకు పరిస్థితి? ఈ అడవులను నాశనం చేస్తూ డెవలప్మెంట్ చేయడం ఏంటి? సో ఇంతకుముందు దామగుండం ఫారెస్ట్ లో కూడా నేవీ రైడర్ కూడా దానికి పర్మిషన్ ఇచ్చేసారు. అక్కడ పనులు జరుగుతున్నాయి. అక్కడ అటవీ సంపదను నాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ యూనివర్సిటీ భూములను అమ్మేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ రేవంత్ ప్రభుత్వమే మేము మూసి ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. మేము మూసి ప్రక్షాళన చేస్తాం, పర్యావరణాన్ని కాపాడుతాము, పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలని ఈ ప్రభుత్వం వీళ్ళే చెప్పారు. సో అక్కడ దామగుండం ఫారెస్ట్ ని నావీ రాడర్ ప్రాజెక్ట్ కి అప్పగించారు. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేయాలని చూస్తున్నారు. సో రేవంత్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే చెందాలని మేము కోరుకుంటున్నాం.